SC6 న్యూస్కి స్వాగతం. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం పాల్వంచ పట్టణాలకు అనిశెట్టిపల్లి జాతీయ రహదారి నుంచి పాల్వంచ వరకు సర్వారం, రామారం, జగన్నాథపురం మీదుగా 30వ జాతీయ రహదారిని కలుపుతూ 25 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు రహదారి నిర్మాణానికి 450 కోట్లు మంజూరయ్యాయని, ఈ రహదారి నిర్మాణంతో జంట పట్టణాలకు ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరనుందని వారు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఎదురుగా పాదచారులు దాటుటకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2.64 కోట్లు మంజూరు లభించిందని, అదేవిధంగా కిన్నెరసాని నదిపై వంతెన నిర్మాణానికి 20.22 కోట్లకు మంజూరు లభించిందని, మంజూరైన పనులు పూర్తయితే కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు నగరాలకు ధీటుగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. గడిచిన 7 నెలల్లోనే కొత్తగూడెం నియోజకవర్గానికి వివిధ పథకాల రూపంలో కోట్లాది రూపాయల నిధులు కేటాయింపు జరిగిందని, ఇదే స్ఫూర్తితో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు ఎస్కే సాబిర్ పాషా, అన్నవరపు కనకయ్య, DCMS చైర్మన్ కొత్తవాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, కొండ వెంకట